ట్రాఫిక్ రూల్స్ పాటించడం వాహనదారుల సామాజిక బాధ్యత అని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో అలైవ్ అలర్ట్ రన్ ఫర్ రోడ్ సేఫ్టీ 2K వాగ్దాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడంతో పాటు జరిగే అనార్థాలను వివరిస్తూ విద్యార్థుల ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసిందని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రమాదాలు నివారణకు ఆలోచన వచ్చిన వెంటనే వివిధ చర్యలను ఆచరణలో పెట్టిందని వెల్లడించారు. మనిషి ప్రాణం చాలా విలువైందని పేర్కొన్నారు. ఒక రోడ్డు ప్రమాదంలో కుటుంబం పెద్ద మరణిస్తే బాధిత కుటుంబం జీవితాంతం బాధపడాల్సి వస్తుందని, ఆ ఇబ్బందులు వర్ణనాతీతమని తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోవాలని, కార్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ప్రమాదాల బారి నుంచి రక్షించాలనే సదుద్దేశంతోనే ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ చేపట్టిన నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమాన్ని అభినందించారు. పెట్రోల్ బంక్ యాజమాన్లు సామాజిక బాధ్యతగా హెల్మెట్ లేకుండా వచ్చే వారికి పెట్రోల్ పోయవద్దని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ అలైవ్ అలర్ట్ కార్యక్రమాన్ని, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు రవాణా శాఖ కార్యక్రమాలు చేపట్టడాన్ని అభినందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో గత ఏడాది 12 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, దేశంలో గత ఏడాది 1,70,000 మంది చనిపోయారని గుర్తు చేశారు. రోడ్ యాక్సిడెంట్ ఫ్రీగా జిల్లాలను చేద్దామని పేర్కొన్నారు. దీనిలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ని రిత్విక్ సాయి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సార్ నమస్తే. ఈ యాక్సిడెంట్ సార్, ఈ కార్ డ్రైవ్ ఈ యాక్సిడెంట్ సార్, ఈ కార్ డ్రైవ్ జనవరి నెలలో రోడ్ సేఫ్టీ నెల కిందికి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. మొన్ననే ఇక్కడ ఆటో డ్రైవర్స్ అందరితో ఒక ఆటో ర్యాలీ పెట్టడం జరిగింది. ఇవాళ ఒక వాకేథాన్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఒక కొత్త ఇనిషియేటివ్ అంటే ఇక్కడ డ్యామేజ్డ్ అయిన వెహికల్స్కి సందర్శనం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న విక్టిమ్ ఫ్యామిలీస్తో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు మాట్లాడడం వల్ల మనము జనాలకి ఆహ్వానం ఇస్తున్నాము దట్ ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి మొత్తం కుటుంబం డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే మనము ట్రాఫిక్ రూల్స్ కానీ హెల్మెట్ కానీ అది మీద అవేర్ ఉండాలి, అది జాగ్రత్తగా చూసుకోవాలి. బికాజ్ మనకి జీవితం చాలా ఇంపార్టెంట్ అండ్ మన ఆపోజిట్ ఉన్న పర్సన్, రోడ్ మీద ఉన్న పర్సన్ జీవితం కూడా మన మీద డిపెండెంట్ ఉంది. కాబట్టి మనము అన్ని రూళ్ళకి ఫాలో చేసుకోవాలి. మీరు ఓవర్ స్పీడ్ కాకుండా డ్రంక్ డ్రైవింగ్ చేయకూడదు, ఓవర్లోడ్ చేయకూడదు. అండ్ 2 వీలర్స్ వాళ్ళతో నా ప్రత్యేకంగా రిక్వెస్ట్ అంటే మీరు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి. థ్యాంక్ యూ.
రైట్ మేడం పైకన్ను ఓకే. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ వేములవాడ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో రహదారి భద్రత మన భద్రత, రహదారిపై ప్రయాణం చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తూ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చొప్పదండి శాసనసభ్యులు పెద్దలు మేడిపల్లి సత్యం గారు, గౌరవ కలెక్టర్ గరిమా గౌరవ్ గారు, గౌరవ ఎస్పీ మహేష్ బి గీత గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ రిత్విక్ సాయి గారు, అనేక మంది అధికారులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నటువంటి ఈ సదస్సు ర్యాలీ ద్వారా ఏదైతే అవగాహన కల్పింప చేయడం జరిగిందో దీనివల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు పక్షాన నేను నా వైపు నుంచి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనము ఇంటి నుంచి బయటకు ప్రయాణానికి వెళ్ళేటువంటి క్రమం నుండి తిరిగి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా ప్రయాణం చేస్తూ వచ్చేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రధానంగా మోటార్ సైకిల్ పైన బయలుదేరితే హెల్మెట్ తప్పనిసరిగా, రోడ్డుపై వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ, ఎదురుగా వచ్చే వాహనాలను కూడా గమనిస్తూ, కారులో ప్రయాణం చేస్తుంటే సీట్లో కూర్చోగానే సీట్ బెల్ట్ పెట్టుకునే విధంగా, అదేవిధంగా సెల్ ఫోన్ చూస్తూ ప్రయాణం చేయకుండా సెల్ ఫోన్లో వచ్చే మెసేజ్ అలర్ట్ టోన్ చూస్తూ వెంటనే కిందకు చూసే విధంగా ప్రయత్నం చేస్తూ జరిగినటువంటి అనేక యాక్సిడెంట్లను ఈరోజు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ సంబంధించిన వారు ఇటీవల జరిగిన ప్రమాదాలకు సంబంధించిన వాహనాలు కూడా స్వయంగా చూపిస్తూ ఏ ప్రమాదం ఎందుకు జరిగిందో కూడా కళ్ళకు కట్టినట్టు చెప్పినటువంటి సందర్భంలో ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల ఆవేదన కూడా ఇప్పుడు మనం విన్నాం. ఈ ప్రయాణంలో అతివేగంగా ప్రయాణం చేయడం, మద్యం సేవించి ప్రయాణం చేయడం, వాహనాలు నడపడం, అదేవిధంగా త్వరగా ఇంటికి చేయాలని చెప్పని అతివేగంగా వెళ్ళడం వల్ల కూడా జరుగుతున్న ప్రమాదాలను గుర్తించి ప్రజలకు ఒక చైతన్యం కల్పించడానికి ఓ ప్రమాణాన్ని కూడా ఇక్కడ చేపించే విధంగా ఈరోజు ఈ ర్యాలీ ప్రారంభం కంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, గౌరవ డీజీపీ గారి ఒక సందేశాన్ని కూడా వినడం జరిగింది. ప్రభుత్వం కూడా రహదారి భద్రతలో, రోడ్ సేఫ్టీలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ఎక్కడికెక్కడ అవగాహన సదస్సులు జరుపుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకుండా మన ప్రాణాలు కాపాడుకోవాలని ఒక మాట నేను అనేక సందర్భాలు కూడా చెప్పిన. ఉదయం ఇంటి నుంచి ప్రయాణానికి బయలుదేరిన వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో తమ కోసం తమ ఇంటి వద్ద తల్లిదండ్రులు ఎదురు చూస్తారని, భార్యా పిల్లలు ఎదురు చూస్తారని చెప్పినటువంటి ఒక భయంతో ప్రయాణం చేస్తే, డ్రైవింగ్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఒకవేళ మద్యం సేవించవలసి వస్తే పండుగ దగ్గర అక్కడే ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి తప్ప మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకుండా ఉండాలని చెప్పని ఈ సందర్భం కోరుతూ కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు కోసం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను.